హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ బీన్స్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా దీనికోసం 250 గ్రామ్స్ బీన్స్ తీసుకుని వాష్ చేసుకుందాం. ఇలా వాష్ చేసుకున్న బీన్స్ అన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుని నేను చూపిస్తున్న విధంగా ఫ్రంట్ టు బ్యాక్ తొడుములు తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇలా చేసుకోవడం వల్ల బీన్స్ కట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు కొన్ని బీన్స్ని తీసుకుని నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకోవడం వల్ల చాలా తక్కువ టైంలోనే మనం బీన్స్ని కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం కట్ చేసుకున్న బీన్స్ అన్నింటినీ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మళ్ళీ ఇంకొకసారి వాష్ చేద్దాం. వాష్ చేశాక ఒక కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో 2 గ్లాసెస్ వాటర్ పోసుకొని కాసేపు బాయిల్ చేద్దాం. బీన్స్ బాయిల్ అయ్యేలోగా మనం 2 ఆనియన్స్ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఆనియన్స్ యాడ్ చేయడం వల్ల కూర అనేది చాలా టేస్టీగా వస్తుందండి. బాయిల్ అయిన బీన్స్ని ఇంకొక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు కడాయి పెట్టుకొని హీట్ చేసుకొని అందులో తగినంత ఆయిల్ పోసుకొని నేను చూపించిన పోపులన్నీ యాడ్ చేసుకుందాం. ముందుగా కొంచెం శనగపప్పు, కొంచెం మినప్పప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకొని బాగా కలుపుదాం. తాలింపు గోల్డెన్ కలర్ వచ్చాక ఆనియన్స్ యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా కలుపుదాం. ఆనియన్స్ కలర్ మారాక మనం ఉడికించి పెట్టుకుని బీన్స్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు యాడ్ చేసుకుని మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుదాం. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కాసేపు మూత పెట్టి బాగా కుక్ చేద్దాం. ఇక్కడ నేను కూర పొడి యూస్ చేస్తున్నానండి. ఈ పొడి వాడటం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఈ పొడి ఎలా తయారు చేయాలో నెక్స్ట్ వీడియోలో నేను డీటెయిల్గా ఇస్తాను. ఇప్పుడు పొడి యాడ్ చేశాక రుచికి తగినంత కారం కూడా యాడ్ చేసుకుందాం. కారం యాడ్ చేశాక మొత్తం ఒకసారి కలుపుదాం. అంతేనండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ బీన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.